నవనిర్మాణ శిక్ష. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు ఒక్కరోజు జరుపుకున్నారు. హ్యాపీగా ఏవో కార్యక్రమాలు చేసుకున్నారు, ఊరుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఆవిర్భావ దినోత్సవం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషాద గాథలతో, శోకాలతో ప్రజలు కాలం గడుపుతున్నారు. ఇక్కడ నవనిర్మాణ దీక్ష ఒక్కరోజు కాదు, వారం రోజులు జరపడం ఆనవాయితీ. ప్రతిరోజు చంద్రబాబు విషాద గాథలు, తన గొప్పల చరిత్ర వినిపిస్తూ జనాలకు నవనిర్మాణ శిక్ష విధిస్తున్నారు. ఆయన ఆక్రోశం ఎందుకో ఏమిటో అర్థం కావడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన 3 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు శోకాలు పెడుతున్నారో తెలియదు. ఈ శోకంలో సినిమా డైలాగుల వంటివి కూడా వినిపిస్తున్నారు. అసహజంగా మాట్లాడుతున్నారు. మొదటి రోజు శోకించిన బాబు రెండో రోజు అదే పని చేశారు. ఇన్ని కష్టాలకు కేవలం కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకపోవడం వల్లనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మరి విభజన చట్టంలో లేని అంశాన్ని అమలు చేస్తామని గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ వగైరాలు ఎలా హామీ ఇచ్చారు? ప్రత్యేక హోదా 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని బాబు ఎలా డిమాండ్ చేశారు? విభజన చట్టంలో లేని హోదాను ఇస్తామని కొంతకాలం ఊదరగొట్టి తరువాత ఎందుకు ప్లేటు ఫిరాయించారు? దీనికి బాబు నుంచి సమాధానం లేదు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏకపక్షంగా విభజించినట్లుగా మాట్లాడుతున్నారు. విభజనకు బీజేపీ సహకారంపై బాబు ఎందుకు చెప్పరు? నవనిర్మాణ దీక్ష పేరుతో అదే పనిగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు వెళ్లిన వారు రాష్ట్రానికి వ్యతిరేకులని అన్నారు. ఇది ముఖ్యమంత్రి అనదగ్గ మాటేనా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకునే హక్కు ఉంది. దానికి వెళ్లే హక్కు ప్రజలకు ఉంది. సభకు వెళ్లవద్దనడానికి, వెళితే రాష్ట్ర వ్యతిరేకులనడానికి చంద్రబాబు ఎవరు? రేపు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి సభ పెట్టుకుంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇలాగే అంటే బాబు ఊరుకుంటారా? ఇదివరలో తెలంగాణ సీఎం కేసీఆర్ తనపైన, తన సర్కారుపైన విమర్శలు చేసేవారిని తెలంగాణకు వ్యతిరేకులంటూ ప్రచారం చేసేవారు. ఇప్పుడు బాబు కూడా అదే ధోరణి కనబరుస్తున్నారు. అమరావతి, పోలవరం నిర్మించాలని దేవుడు నన్ను ఆదేశించాడు, అందుకే కష్టపడుతున్నాను అని చెప్పారు. ఇదేదో రజనీకాంత్ సినిమాలోని డైలాగ్ మాదిరిగా ఉంది. ఈయనను దేవుడు ఆదేశించడమేమిటి? ఈయన మతనాయకుడా, ముఖ్యమంత్రి? వైసీపీ ఎమ్మెల్యేలను గుంజుకోమని, వారితో రాజీనామా చేయించకుండా అనైతికంగా వ్యవహరించాలని కూడా దేవుడే ఆదేశించాడా? ప్రతిరోజు నేను కష్టపడుతున్నానని చెప్పుకోవడం ఎందుకో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది భోజనం చేసి ఏసీ గదిలో పడుకోవడానికి కాదు కదా. ఎవరి పని వారు చేయడం కష్టమేముంది? నవనిర్మాణ దీక్ష రెండో రోజు కూడా ఆత్మస్తుతి చేసుకోవడం మానుకోలేదు. ఏమిటా ఆత్మస్తుతి? హైదరాబాదును నేనే అభివృద్ధి చేశా అనేది. హైదరాబాదులో రోడ్లు వచ్చినా, కాలేజీలు వచ్చినా అదంతా నా వల్లనే జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి నా కష్టం తప్ప మరొకటి కాదు, అదంతా నా దూరదృష్టి అంటూ సొంత బాజా భజంత్రీలు వాయించుకున్నారు. చంద్రబాబు కంటే ముందు తర్వాత కూడా ఉమ్మడి ఏపీకి అనేక మంది సీఎంలు అయ్యారు. హైదరాబాద్ అభివృద్ధిలో వారి పాత్ర ఇసుమంతైనా లేదా? పొంతన లేని మాటలు మాట్లాడడం బాబుకు బాగా అలవాటైంది. గత 3 ఏళ్లలో ఏపీ అన్ని రాష్ట్రాల కంటే బాగా అభివృద్ధి చెందిన, ఆదాయం తక్కువగా ఉందని అన్నారు. అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందిందని ఏ లెక్కన చెప్పారో 2050 నాటికి తలసరి ఆదాయం ₹1 కోటి పైగా చేస్తానని అన్నారు. ఈ ప్రకటన విని ఆర్థికవేత్తలు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వ ఖర్చుతో వారం పాటు ప్రజలకు బోరు కొట్టించడం బాబుకే చెల్లింది. నవనిర్మాణ దీక్ష అంటే ట్రాజడీ స్టోరీలు వినిపించడం అనే అభిప్రాయం బలపడింది.